నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా మన శరీరంలోనే మనకు అస్సలు తెలియని ఒక రహస్య ప్రపంచం ఉందని? వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ కథలా ఉంది కదా, కానీ ఇది నిజం. ఈరోజు మనం ఆ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం. అది మన భవిష్యత్తును, మన ఆరోగ్యాన్ని ఎలా శాసిస్తుందో తెలుసుకుందాం. సరే, ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. మన దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని నిర్ణయించే అతిపెద్ద శక్తి మన మెదడో గుండెనో కాకుండా మనల్లోనే దాగి ఉన్న ఒక రహస్య అవయవం అని చెప్తే, అది ట్రిలియన్ల కొద్దీ జీవులతో కిటకిటలాడుతూ ఉంటుందంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంది కదూ? అయితే ఆ రహస్య అవయవం ఎక్కడో లేదు, మన లోపలే ఉంది. అదొక సజీవ ప్రపంచం. దాని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. వినడానికి నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. మన మెదడు ఎంత బరువుంటుందో తెలుసు కదా? దాదాపు అంతే బరువున్న ఒక సంక్లిష్టమైన పర్యావరణ వ్యవస్థ, ఒక ఈకోసిస్టమ్ మన పేగుల్లో నివసిస్తోంది. అవును, అది మనలో ఒక భాగమే. 100 ట్రిలియన్లు. ఆ సంఖ్యనొక్కసారి ఊహించుకోండి. మన ఊహకే అందనంత పెద్ద సంఖ్య. మన జీర్ణ వ్యవస్థలో ఇన్ని సూక్ష్మజీవులు జీవిస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే, ఇది మన శరీరంలోని మొత్తం కణాల కన్నా 10 రెట్లు ఎక్కువ. సరే, ఇంతకీ ఈ రహస్య ప్రపంచానికి, ఈ అవయవానికి ఒక పేరుంది. దాని పేరే గట్ మైక్రోబయోటా. మరి ఇది మన ఆరోగ్యానికి అంత కీలకమెందుకో తెలుసుకుందాం. సో, గట్ మైక్రోబయోటా అంటే ఏంటి అంటే, కేవలం బ్యాక్టీరియా మాత్రమే కాదు, అదొక సంక్లిష్టమైన సమాజం. మన జీర్ణ వ్యవస్థలో నివసించే ట్రిలియన్ల కొద్ది బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్లు ఇవన్నీ కలిస్తేనే గట్ మైక్రోబయోటా. ఇదొక పెద్ద నగరం లాంటిది. అందులో రకరకాల జీవులు కలిసిమెలిసి జీవిస్తూ మనకు సహాయం చేస్తుంటాయి. అసలు ఈ సూక్ష్మజీవులు మనకు ఏం చేస్తాయి అనే ప్రశ్న వస్తుంది కదా? అవి చేసే పనులు చాలా ఉన్నాయి. మనం జీర్ణం చేసుకోలేని ఫైబర్ లాంటి వాటిని అవే జీర్ణం చేస్తాయి. విటమిన్ కే, బి లాంటి ముఖ్యమైన విటమిన్లను తయారు చేస్తాయి. అంతేకాదు, మన ఇమ్యూన్ సిస్టమ్కు అంటే రోగనిరోధక వ్యవస్థకు ఒక ట్రైనర్లా పనిచేస్తాయి. ఇంకా చెప్పాలంటే మన మెదడు పనితీరును, మన ప్రవర్తనను కూడా ఇవి ప్రభావితం చేస్తాయి. ఇక్కడొక ఆసక్తికరమైన విషయముంది. ప్రతి మనిషి వేలిముద్రలు ఎలా ప్రత్యేకంగా ఉంటాయో, అదేవిధంగా ప్రతి ఒక్కరి పేగుల్లోని ఈ సూక్ష్మజీవుల సమాజం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే దీన్ని మైక్రోబయోటా ఫింగర్ ప్రింట్ అని పిలుస్తారు. అంటే నాలో ఉన్న సూక్ష్మజీవులు వేరు, ఇంకొకరిలో ఉన్నవి వేరు. దీనికి మనం తినే ఆహారం, మన జన్యువులు, మనం పెరిగిన వాతావరణం ఇవన్నీ కారణం. అయితే ఈ సున్నితమైన సమతుల్యత దెబ్బతింటే ఏమవుతుంది? మంచి సూక్ష్మజీవులు తగ్గిపోయి చెడువి పెరిగిపోతే ఆ పరిస్థితినే డైస్బయోసిస్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన లోపలి ప్రపంచంలో ఒక యుద్ధం మొదలైనట్టు. ఈ అసమతుల్యతే ఎన్నో రకాల తాపజనక వ్యాధులకు, అంటే ఇన్ఫ్లమేషన్ రిలేటెడ్ డిజీజెస్కి, ఇంకా జీవక్రియా సమస్యలకు దారితీస్తుంది. ఇక్కడ తేడాను చాలా స్పష్టంగా చూడొచ్చు. ఎడమవైపు చూడండి, ఒక ఆరోగ్యకరమైన గట్ రకరకాల మొక్కలతో కలకలలాడుతున్న ఒక తోటలా ఉంది. జీవవైవిధ్యం ఎక్కువ, రక్షణగోడ బలంగా ఉంది, అంతా బాగుంది. ఇక కుడివైపు డిస్బయోసిస్ ఉన్న గట్ ఎండిపోయిన, పాడుబడిన నేలలా కనిపిస్తోంది. వైవిధ్యం లేదు, రక్షణ బలహీనపడింది, అంతా సమస్యలే. మరి ఈ డైస్బయోసిస్ సమస్య నుంచి బయటపడ్డం ఎలా? ఈ బ్యాలెన్స్ని మళ్ళీ ఎలా తీసుకురావాలి? సమాధానం అనుకున్నంత కష్టమేమీ కాదు, చాలా సులభం. అది మనం తినే ఆహారంలోనే ఉంది. అవును, మన ప్లేట్లోని ఆహారానికి, మన పేగుల్లోని ఆరోగ్యానికి మధ్య విడదీయరాని సంబంధం ఉంది. ఇది ఎలా పనిచేస్తుందో సింపుల్గా చూద్దాం. స్టెప్ 1, మనం మొక్కల నుంచి వచ్చే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తింటాం. స్టెప్ 2, ఈ ఫైబర్ను మనం పూర్తిగా జీర్ణం చేసుకోలేం, కానీ మన పేగుల్లోని మంచి సూక్ష్మజీవులకు మాత్రం ఇదొక పెద్ద విందు భోజనం లాంటిది. అవి దాన్ని ఆరగిస్తాయి. ఇక స్టెప్ 3, ఆ విందు తర్వాత అవి మనకు ఎంతో మేలు చేసే కొన్ని అద్భుతమైన బహుమతులను, అంటే కొన్ని కాంపౌండ్స్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ బహుమతుల పేరే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, లేదా సింపుల్గా SCFAలు. వీటిలో బ్యూటరేట్ అనేది ఒక సూపర్ స్టార్ లాంటిది. ఎందుకంటే ఇది మన పేగుల గోడల్లోనే కణాలకు అసలైన ఇంధనం. శరీరంలో వాపును, అంటే ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. అంతేకాదు, క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడే యోధుడు కూడా. అలా అయితే మన సూక్ష్మజీవులను సంతోషంగా ఉంచే, వ్యాధులను తగ్గించే ఆహారాలేవి? ఊహాగానాలు కాదు, శాస్త్రీయ ఆధారాలతోనే చూద్దాం. పరిశోధనలు పదే పదే కొన్ని ఆహార పద్ధతుల వైపే చూపిస్తున్నాయి. అవేంటంటే మెడిటరేనియన్ డైట్, అంటే
పండ్లు, కూరగాయలు, ఆలివ్ ఆయిల్ ఎక్కువగా ఉండేది. తర్వాత డాష్ డైట్, ఇది రక్తపోటును కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే మొక్కల ఆధారిత ఆహారాలు, ఇంకా అధిక ఫైబరున్న డైట్లు. ఈ డైట్ల పేర్లు వేరైనా వీటన్నింటిలో ఒకే ఒక ఉమ్మడి సూత్రం ఉంది. అవేంటంటే ఇవన్నీ మన పేగుల్లోని మంచి సూక్ష్మజీవులను పోషిస్తాయి. ఇప్పుడు మనం చూడబోయేది చాలా చాలా ముఖ్యం. ఇది ఏదో ఒకే ఒక్క స్టడీ ఫలితం కాదు, ఏకంగా 42 వేర్వేరు అధ్యయనాల సారాంశం. ఈ చార్ట్ ఒక్కటే చాలు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడానికి. సరైన ఆహార పద్ధతులు పాటిస్తే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇది కేవలం ఒక అభిప్రాయం కాదు, తిరుగులేని శాస్త్రీయ ఆధారం. ఈ సంఖ్యలనొక్కసారి చూడండి. మెడిటరేనియన్ డైట్ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని ఏకంగా 24% తగ్గిస్తుంది, అంటే దాదాపు 1/4 వంతు. అలాగే డాష్ డైట్ తీసుకుంటే అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం 20% తగ్గుతుంది. కొలోరెక్టల్ క్యాన్సర్ రిస్క్ కూడా హై ఫైబర్ డైట్ వల్ల తగ్గుతుంది. చూడండి, కేవలం ఆహారాన్ని మార్చుకోవడం ద్వారా ఎంత పెద్ద మార్పు తీసుకురావచ్చో. కాబట్టి చివరిగా మనం ఏం నేర్చుకున్నాం? మన మైక్రోబయోమే మన భవిష్యత్తును నిర్దేశిస్తోంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, లేదా ఇంకా సరిగ్గా చెప్పాలంటే మన ప్లేట్లోనే ఉంది. గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒక్కటే: మన రోజూ తినే ఆహారం కేవలం మనకోసం మాత్రమే కాదు. మనం తినే ప్రతి ముద్ద ఇద్దరికీ ఆహారం. 1 మనకు, 2 మన లోపలున్న ఆ 100 ట్రిలియన్ల సూక్ష్మజీవులకు. మన ఆహారపు ఎంపికలు వాటి ప్రపంచాన్ని నిర్మిస్తాయి లేదా నాశనం చేస్తాయి. చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. భవిష్యత్తులో వైద్యం ఎలా ఉండబోతోంది? బహుశా డాక్టర్లు మన ప్రత్యేకమైన మైక్రోబయోటా ఫింగర్ ప్రింట్ను విశ్లేషించి దానికి తగ్గట్టుగా పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్ను సూచిస్తారేమో. అంటే వైద్యం యొక్క భవిష్యత్తు మన పేగుల్లోనే దాగి ఉందేమో కదా.